ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీ. సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా. ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ, సాయిని దర్శనం చేసుకుంటూ అలా చూస్తూ ఉన్నాను బాబాని. మధ్య మధ్యలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఉదయహారతికి ముందు వినిపించే సంగీతానికి ఇంకా చాలా చాలా సమయం ఉంది. ఈ సమయం దాదాపుగా 25 నిమిషాలు ఉంది. ఇంకా ఈ 25 నిమిషాలు బాబాను చూస్తూ చక్కగా ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. లైవ్లో మనం బాబా లైవ్ దర్శనం పెట్టుకొని తెల్లవారుజామున మెళుకు రాగానే ఇలా బాబాను చూస్తూ కూర్చున్నట్లయితే చాలా గొప్ప ధ్యానం కుదురుతుంది మనకి. బాబా ఏం చెప్పారు? నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అని చెప్పారు. నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది నీకు సాధ్యం కాకపోతే నా ఆకారం నఖశిఖ పర్యంతము గుర్తు తెచ్చుకో అన్నారు. అందుకే సగుణ నిర్గుణ ధ్యానాలు, నిర్గుణ సగుణ ధ్యానాలు రెండూ చెప్పారు బాబా. కేవలం ఆనందంగా ధ్యానించమన్నారు తనని. అది కుదరకపోతే నఖశిఖ పర్యంతం నా ఆకృతిని గుర్తుపెట్టుకో అన్నారు. అందువల్ల బాబాని ఇలా చూస్తుండేటైతే మనకి బాబా ముఖారవిందం చూస్తుంటే కేవలం ఆనందంగా ధ్యానించడం అలవాటు అవుతుంది. అలా కాకపోతే బాబాని మొత్తం చూస్తున్నా కానీ ధ్యానం కుదురుతుంది. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. ఓం